కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఏసీపీ విజయ్ కుమార్తో కలిసి ఇసుక రీచ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇసుక రీచ్ను ప్రారంభించామని తెలిపారు. ఇసుక రవాణా అక్రమంగా కాకుండా నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. అలాగే ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువత మంచి మార్గంలో నడుస్తూ కుటుంబాలకు సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. రేణికుంట గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయాలు బ్రతుకుతారు, అది చల్లగా ఉండాలని కోరుకుంటారు. అందరూ ఏమంటారు, ఆ పవన్ చేసేవాళ్ళు ఈ హాస్పిటల్ మంచిగా ఉండాలి, ఈ సంస్థ మంచిగా ఉండాలి, నడిస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్తారు కదా. మీరు కూడా అదే సిద్ధాంతం, ఈ శానిటైజ్ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, యాక్సిడెంట్లు కాకూడదు, అన్యాయంగా అక్రమంగా జీరోలు కొట్టకూడదు. కొడితే ఏమైతే తమ్ముడు తప్పు చేస్తే భయంతో పరిగెత్తాం, ఆడొస్తుండా వీడొస్తుండా వీడొస్తుండా. మనం ఊర్లలో చూస్తాం కదా,